నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వివరణాత్మక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అది దేని గురించి అంటే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. అంటే మన ఓటర్ జాబితా సవరణ గురించి అన్నమాట. ఇది 2002 సంవత్సరంలో గతంలో జరిగింది. తర్వాత 23 ఏళ్ల తర్వాత 2025లో ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్లను తొలగించడం, అర్హుల ఓట్లను చేర్చడం, ఓటర్ జాబితాను శుద్ధి చేయడం, నిష్పక్షపాతంగా ఎన్నికలను జరిపించడం. ఈ కార్యక్రమం 2025లో 2 దశలుగా జరిగింది. ఈ ప్రక్రియ మొదటి దశ సెప్టెంబర్ 25, 2025లో ప్రారంభమైంది. ఇది బీహార్ ఎన్నికల ముందర పూర్తయింది. రెండవ దశ 2025 నవంబర్లో ప్రారంభమయ్యి వివిధ దశలుగా సాగి 2026 ఫిబ్రవరికి పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో జరిగే ప్రక్రియ ఏంటంటే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ తమ బూతుల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జాబితాలను సరిచేస్తారు. అలాగే ఓటర్ల యొక్క ఫోటోలను అప్డేట్ చేస్తారు. అంతేకాకుండా అనర్హులైన ఓటర్లను జాబితాని తొలగిస్తారు. అనర్హత ఏ విధంగా నిర్ణయిస్తారంటే చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తారు, శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లను తొలగిస్తారు, తరువాత డబుల్ ఓటింగ్ అంటే ఒక పేరు మీద 2 ఓట్లు ఉన్న ఓట్లను తొలగిస్తారు. తొలి దశలో తప్పుగా చేర్చబడిన ఓటర్ల పేర్లను సవరిస్తారు. ఇది ఈ ఓటర్ జాబితా సవరణలో జరిగే ముఖ్యమైన అంశాలు. అయితే మొదటి దశలో బీహార్ రాష్ట్రంలో జరిగింది. అందులో ఉన్న ముఖ్య విశేషాలు ఏంటంటే 7.17 కోట్ల ఓటర్ల నుంచి ఫారంలు తీసుకుని వాటిలో 20 లక్షల మంది ఓటర్ల పేర్లను చనిపోయిన వారిగా నిర్ధారించి తొలగించారు. 28 లక్షలు ఓటర్లు శాశ్వతంగా వలసపోయినట్టుగా గుర్తించి వారి ఓట్లను తొలగించారు. 7 లక్షల మంది ఓట్లు డబుల్ ఓట్లుగా గుర్తించి ఓటర్లను అన్ట్రేసబుల్గా అంటే గుర్తింపబడనట్లుగా నిర్ధారించి ఆ ఓటర్ పేర్లను తొలగించడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో కొత్తగా ఓట్లు పొందిన యువజన ఓటర్ల సంఖ్య ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. దానికోసం సుమారు 20 లక్షల మంది యువ ఓటర్లు మొదటిసారిగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది రెండవ దశ ప్రక్రియకు వస్తే నవంబర్ 25 నుంచి ప్రారంభమై వివిధ దశలలో జరిగి ఫిబ్రవరి 26కి పూర్తిగా చివరి దశకు వచ్చి ప్రచురింపబడుతుంది. 26లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేట్టుగా సిద్ధమవుతుంది. అయితే ఈ రెండవ దశలో ఎలక్షన్ కమిషన్ భారత ఎలక్షన్ కమిషన్ వారి షెడ్యూల్లో
3 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏమిటో 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటంటే అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు. 9 రాష్ట్రాలు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాయి. అవి ఏమిటంటే ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు రెండవ షెడ్యూల్లో ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమంలో భారత ఎలక్షన్ కమిషన్ వారి షెడ్యూల్లో ఈ చెప్పబడినవి. అయితే ప్రతిపక్షం వారు ఇండీ కూటమి కాంగ్రెస్, ఎంసీ, ఆర్జే, డిఎంకే ఈ జాతీయ పార్టీలు 4 ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇవి ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాని పొంది ప్రతిపక్ష పాత్రని వహిస్తున్నాయి. ఇవి భారత ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ సర్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళ అనుమానం ఏంటంటే ఈ కార్యక్రమంలో అసలైన ఓటర్ల పేర్లను భారీ ఎత్తులో తొలగిస్తారేమో అని అనుమానం. దీన్ని ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీగా అభివర్ణించారు. దీనికి మద్దతుగా మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా పార్లమెంట్లో చర్చని లేవనెత్తాయి. వాటి యొక్క ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఇంత భారీ కార్యక్రమానికి 3 నెలల వ్యవధిలోనే లక్షలాది ఓటర్ల వివరాలను సవరించడం అనేది దాదాపుగా అసాధ్యమని వాళ్ళ వాదన. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వంటి రాష్ట్రాల్లో ఈ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, దీనికి లింకు పెట్టడం వల్ల ఓటర్ యొక్క అధికారాన్ని పౌరసత్వంతో ముడిపెట్టడం జరుగుతుందని అనుమానిస్తున్నారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో పౌరసత్వం అనేది నిరూపించుకోవడం ఒక పెద్ద పరీక్షగా వాళ్ళు భావిస్తున్నారు. భారత ప్రజలకున్న ఓటు హక్కు అనే ప్రాథమిక రాజ్యాంగ హక్కుని హరించడమేనని, రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఎలక్షన్ కమిషన్కు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఉందని ప్రతిపక్షాలు పార్లమెంటు ముందర ధర్నా చేశారు. తర్వాత పార్లమెంటు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు మార్చి నిర్వహించారు. ఎలక్షన్ కమిషను ప్రతిపక్షాలను చర్చలకు పిలిస్తే వచ్చి వాళ్ళు మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి టీఎంసీ సభ్యులు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, ఆవిడ స్వతహాగా ఎంఎల్ఎల్బి చదివారు, లాయరు, ఆవిడ స్వయంగా నల్లకోటు ధరించి సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించడానికి సిద్ధమయ్యారు. ఆవిడ ధర్మాసనాన్ని తమ వాదన వివరించడానికి 5 నిమిషాలు అవకాశం అడిగారు. అయితే జస్టిస్ సూర్యకాంత్ గారు 15 నిమిషాలు తీసుకోండి, మీ వాదనలు వివరించండి అన్నారు. అన్నప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఈ ఓటర్ల జాబితా కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని,
అసలైన ఓటర్ల యొక్క పేర్లను జాబితా నుంచి తొలగించడానికి భారీ ఎత్తున కుట్ర జరుగుతోందని, తమకు ఎక్కడా న్యాయం జరగటం లేదని 6 సార్లు లేఖ వ్రాసిన ఎలక్షన్ కమిషను ప్రతిస్పందించలేదని భారత ఎలక్షన్ కమిషన్పై తమ యొక్క ఫిర్యాదు చేశారు. దీనికి ధర్మాసనం ప్రతిస్పందిస్తూ మీరు చేసిన వాదనల్లో నిజం ఉందని, అయితే సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుందని చెబుతూ ఎలక్షన్ కమిషన్కి ఈ విషయమే నోటీస్ జారీ చేసింది. విచారణను తదుపరి నెలకు వాయిదా వేసింది. ఈ విధంగా 2025లో జరుగుతున్న ఈ చాలా ఆసక్తికరంగా రాజకీయంగా రసకందాయంలో నడుస్తుంది. ఈనాటి కార్యక్రమానికి మీరు ఎలా స్పందిస్తారు, మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి అన్న విషయం మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ ఈఎస్ భాస్.